నమస్తే. మావోయిస్ట్ పార్టీ మొదటి తరం నాయకుల్లో మల్లా రాజిరెడ్డి గారు ఒకరు. రీసెంట్గా ఆయన పోలీసుల ముందు లొంగిపోయారన్నది పేపర్లలో వచ్చింది. లొంగిపోలేదు, అరెస్ట్ చేశారు అన్నది వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళని అడిగి ఇంకా చాలా అంశాల మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా ముందు మల్లా రాజిరెడ్డి గారు ఉన్నారు. రాజిరెడ్డి గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో హూ ఈజ్ మల్లా రాజిరెడ్డి అంటే ప్రొఫెసర్ కాశీం గారి మామ, పిల్లనిచ్చిన మామ అని అందరికీ తెలిసినటువంటి విషయం. సో అంతకుముందు ఆయన మొదటి తరం గణపతి వాళ్ళ తరం నాయకుడు, మావోయిస్ట్ నాయకుడిగా దాదాపు 40 ఏళ్ళకు పైన అడవుల్లో ఉండి అక్కడ జనతన సర్కార్ ఏర్పాటులో అక్కడ చేసిన పనుల్లో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించిన నాయకుడు ప్రస్తుతం నా ముందున్నారు. నమస్తే రాజిరెడ్డి గారు. ఎట్లున్నారు? బాగానే ఉన్నాను. 75 ఏళ్ళ వయసులో కూడా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తున్నారు మీరు. మాకంటే స్ట్రాంగ్ ఉన్నట్టు అనిపిస్తున్నారు. మీకన్నా స్ట్రాంగ్ ఎట్లుంటాము? మీరు తక్కువ వయసు. వయసు తక్కువైనా మీరు అంతా అడవిలో ఉండొచ్చినారు కదా. నేచర్కి దగ్గరగా ఉన్నారు కదా. అక్కడ అడవి కొత్త ఉపయోగపడ్డది, కానీ అంటే వయసు పెరుగుతూనే ఉన్నది కదా. ఆ మేరకు మిలిటరీ ఫార్మేషన్లో ఉండడం కావచ్చు, లేదనుకుంటే రెగ్యులర్గా వ్యాయామం చేయడం. ఇంకా ముందు రోజుల్లో అయితే డ్రిల్స్ వగేరాలో కూడా పాల్గొనేది. ఓకే. తర్వాత షుగర్ బీమర్ వచ్చిన తర్వాత కొద్దిగా కంట్రోల్ చేసుకోవడం అనేటువంటి జరుగుతూ వచ్చింది. 33 years నుంచి షుగర్ బీమర్ ఉన్నది నాకు. 33 సంవత్సరాల నుంచి ఉందా? ఎవరి రోజు నడక, తర్వాత రెగ్యులర్ చలనంలో ఉండడం అనేటువంటిది ఎక్కువ ఉపయోగపడుతూ వచ్చింది. సో మీకు షుగర్ ఎట్లా జెనెటికల్గా వచ్చిందేనా, లేదు అంటే జనరల్గా ఆహారపు అలవాట్లో తేడాలు అవి ఉన్నప్పుడు వస్తుంటుంది అటాక్, లైఫ్ స్టైల్ చేంజెస్? ఆహారపు అలవాట్లు అంటే లోపల ఉంటే ఆహారము ప్రజలు ఏది తింటే అది తిన్నాం కదా. 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ క్యాంపులు, క్లాసులు ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి కాబట్టి సపరేట్గా అదే జనం ఇచ్చిన బియ్యమే, లేదనుకుంటే దుకాణాల నుంచి తెప్పించిన బియ్యమే వండుకొని తినడం అనేటువంటి జరిగింది తప్ప ఇక బయట సొసైటీలో ఉన్నటువంటి రకరకాల వస్తువులు అక్కడ ఏం దొరకాయి కదా. కూరగాయలు, లేదనుకుంటే మటన్, లేదనుకుంటే ఇక కోహల అనేటువంటిది, సామాన్లు అనేటువంటివి ఉంటాయి కదా మన తెలంగాణలో. అలాంటి రైస్ తిని అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. అయితే మా ఫ్యామిలీకి సిల్సిలాగా షుగర్ ఉన్నదా లేదా అనేటువంటి, మా తాత నేను పుట్టక ముందే చనిపోయింది. మా ఫాదర్ షుగర్ లేదు, ఆయన 80 సంవత్సరాల తర్వాత చనిపోయింది. మరి ఇంకా ముందు తరాలకు ఉండేనా లేదా అనేది నాకు తెలియదు. సో ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు? అంటే బాధ అనిపిస్తుందా? 40 ఏళ్ళ పైన ఒక రాజకీయ జీవితం, అంటే మావోయిస్టు రాజకీయ జీవితము. సో ఇప్పుడు మీరు బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో తిరుగుతున్నారు, మాలాంటి వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతున్నారు ప్రత్యక్షంగా. నాకు ఇప్పుడు ఉద్యమంలోకి వచ్చినటువంటి 4-5 దశాబ్దాల కాలంలో నేను ఎప్పుడు కూడా బాధపడలేదు. అయితే ఈ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవడం అనేటువంటి బాధ తప్ప వ్యక్తిగతంగా ఈ నేడు పరిస్థితుల్లో జరుగుతున్న దాడులు ఇవన్నిటిని చూసి బాధ అనేటువంటి నాలో ఏమాత్రం కూడా లేదు. అయితే మనం ఎంచుకున్నటువంటి కర్తవ్యాన్ని పరిపూర్తి చేయలేకపోతున్నాం కదా అనేటువంటిది ఉన్నటువంటి, అది నీ బాధే అనుకోవచ్చు. అలాంటిది తప్ప ఇంకా వేరే బాధ, ఏదో చాలా బాధపడి కుమిలి ఏడ్చే అటువంటి స్థితి అయితే నేను ఎప్పుడూ నెట్టబడలేదు. అయితే ఉద్యమం దెబ్బతింటున్నది కదా, దీన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా ఎగ్జిస్ట్ కావాలి అనేటువంటిది ఆలోచించుకుంటూ వచ్చినాం ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? రాబోయే కాలం మిగతా జీవితాన్ని ఏం చేసి ముందుకెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? రాబోయే కాలంలో అంటే మేము ముఖ్యంగా ఈ మీడియా ముందు చూపించిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసి అటువంటి ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసిండ్రు. ముఖ్యమంత్రిని కలిసినప్పుడు మావోయిస్ట్ పార్టీకి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాన్ పెట్టినాయి కాబట్టి ఆ నిషేధాన్ని ఎత్తివేస్తే లీగల్ కానూన్ చట్ట పరిధిలో ఆ పార్టీ నాయకత్వంలో ప్రజల కోసం మేము పనిచేస్తాం అనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే
మీరు అవసరం అనుకుంటే పిఎల్జిఏని కూడా రద్దు చేయడానికి ఆలోచిస్తాము. ఇవాళ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. రద్దు చేయడానికి కారణం పరిస్థితులలో వచ్చినటువంటి మార్పు, సాంకేతిక అభివృద్ధి. వీటిని చూసినప్పుడు మనం పాత పద్ధతుల్ని ఆలోచించుకుంటే పిఎల్జిఏని రద్దు చేస్తామని మీరు చెప్పారా? మీరు అంటే మన అదే ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నప్పుడు దేవిజీ వ్యక్తం చేసినటువంటిది ఆయన వ్యక్తం చేస్తే మీరు బయటకే వచ్చిరి, పార్టీయే లేకపోయా, ఇంకొక పిఎల్జిఏని మీరు ఎట్లా రద్దు చేస్తారు? మేము రద్దు చేయడం కాదు, పిఎల్జిఏ అనేటువంటిది లోపల ఉండి అనేక దాడులకు గురవుతున్నది కాబట్టి వాళ్ళను బయటికి తీసుకురావడానికి తాత్కాలికంగా కగార్ అభియాన్ రద్దు చేస్తే, తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళను పిలిపిస్తామనేటువంటి చెప్పినాం. అందులో కొంత విశ్వసనీయత కూడా ఉంది కాబట్టి రావడానికి ఆస్కారం ఉంది అనేటువంటిది ఆలోచించి చెప్పడం జరిగింది. తర్వాత పార్టీ మీద నిషేధాన్ని ఎత్తివేయటానికి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి కూడా తీసుకుపోతాననేది రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. అదే రకంగా అమిత్ షాతో కూడా మాట్లాడి వచ్చినటువంటి పేపర్లు చూసినాం. ఇక మన పార్టీ ముఖ్యమంత్రితో చెప్పింది ఏంటంటే, పార్టీ నాయకత్వం కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు. బయట ఉన్న వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పంపించినాం. బయట అంటే ఉద్యమంలో, ఇక లోపల ఉన్న వాళ్ళైతే జైళ్ళల్లో ఉన్నారు కాబట్టి మేము బయటికి పోయిన తర్వాత మన డిపార్ట్మెంట్ వాళ్ళు వదిలిపెట్టిన తర్వాత విభిన్న జైళ్ళకు పోయి వాళ్ళతో మాట్లాడి మేము వచ్చిన నేపథ్యాన్ని, మారిన పరిస్థితులకు అనుకూలంగా మనం మార్చుకోవాల్సినటువంటి ఎత్తుగడలను కూడా వాళ్ళతో చర్చించి వాళ్ళ అభిప్రాయం తీసుకొని తిరిగి దాన్ని సమీక్ష చేసుకొని కార్యాచరణ. రాజ్యం అంత కన్సర్న్ తోని ఉన్నదని మీరు అనుకుంటున్నారా? అనుకోవడం లేదు. వాళ్ళ దృష్టిలోకి తీసుకొచ్చిన రేపు వాళ్ళు ఏది నిర్ధారిస్తారనే దాని మీద మా కార్యాచరణ ఆధారపడి ఉంటుంది. మీరు ఏదో పార్టీలోకి వెళ్ళబోతున్నారు, లేదు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఏమైనా వాస్తవం ఉందా? అదంతా కూడా మీడియా రాస్తున్నటువంటి, కానీ ఇప్పటి వరకు వేరే పార్టీలో చేరాలి అనేటువంటి ఆలోచించి కాంగ్రెస్ లో చేరబోతున్నారని అదే అమిత్ షా దృష్టికే తీసుకుపోతారని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు, తీసుకుపోయాడు. పార్టీ మీద బ్యాన్ ఎత్తేస్తే వాళ్ళు లీగల్ ఫోరం లో పనిచేస్తారు అనేటువంటిది అతనితో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని అమిత్ షా గారు పార్టీలో చేరాలి అన్న ఆలోచన, పొలిటికల్ పార్టీ అన్న లైన్ అనేది ఎక్కడ లేదా? మాదే పొలిటికల్ పార్టీ కదా, బయటకు వచ్చేసినట్టే కదా, మీరు అక్కడ లేరు కదా. పార్టీ నుంచి బయటకు వచ్చినాము, అయితే బయట కూడా తిరిగి అవే రాజకీయాలను ప్రజలకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాము. లీగల్ చట్ట పరిధిలో వాళ్ళతో కలిసి పనిచేస్తాము. వాళ్ళ సమస్యల మీద పోరాటానికి సంఘటిత పరిస్థితి. అవే రాజకీయాలు అంటే ఎట్లా? మీరు అక్కడ ఉండి చేసిన రాజకీయం సాయుధ పోరాటం లాంటిది, అక్కడ ఉన్నది ఓటుకి వ్యతిరేకమైన పోరాటం లాంటిది, అంటే రాజ్యం అనుకుంటున్నా చెప్తున్నా. కానీ ఇక్కడ బలమైన భారత పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగం, దీని ప్రకారం నడిచేటువంటి పరిపాలన. మరి ఇది రెండింటికి తేడా ఉంది కదా. మనం ఒక అంశాన్ని పరిశీలిస్తే భారతదేశంలో అంగ్రేజీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బలమైనటువంటి ప్రజాస్వామిక ఉద్యమం జరగలేదు. ఒక రకంగా అధికార మార్పిడి జరిగింది. ఆ ప్రజాస్వామిక కర్తవ్యాలు భారత ప్రజల ముందు ఉన్నటువంటి దాన్ని ఒక రకంగా సంఘటితం చేసి అర్ధవలస భూస్వామ్య వ్యవస్థను కూలదోసి ప్రజల అధికారాన్ని సాధించాలి. అదే ప్రజాస్వామిక విప్లవంగా 3 మ్యాజిక్ వెపన్స్ను బలోపేతం చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనే లక్ష్యంలో భాగంగా మేము మైదానాల్లో కానీ, అడవిలో కానీ, పట్టణాల్లో కానీ పనిచేస్తూ వచ్చినాం. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవాళ మారిన నేపథ్యంలో ఉత్పత్తి సంబంధాల్లో మార్పు వచ్చింది, టెక్నాలజీలో మార్పు వచ్చింది. ఈ మార్పును పరిగణలోకి తీసుకొని ప్రజాస్వామిక కర్తవ్యాలు అయితే మన భారత ప్రజల ముందు ఉన్నాయి. అయితే ఇమ్మీడియట్ గా ప్రజాస్వామిక కర్తవ్యాల కోసం పోరాడాలి అనే దానికన్నా ప్రజల్ని ఒక క్రమ పరిణామంలో సంఘటితం చేయడం అనేటువంటిది ఆలోచిస్తున్నాం. సరే, అల్టిమేట్ గా మీరు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. అల్టిమేట్ గా ఓటు యొక్క వాల్యూని ప్రజలకి చెప్పి మంచి ఒక రాజకీయ వ్యవస్థని ఎన్నుకునే దిశగా మీరు ప్రయత్నం చేయనంత కాలం ఈ సమాజంలో మార్పు అనేది సాధ్యమవుద్దని మీరు అనుకుంటున్నారు?
అది సాధ్యం కావడానికి ఆస్కారం ఉన్నదని మా ఆలోచనలు ఉన్నాయి ఇప్పటికీ. ఇంకా ఉందా ఆలోచన? ఆలోచనలు అయితే ఉన్నాయి. ప్రజాస్వామిక కర్తవ్యాలను పూర్తి చేయాలి అనేది కదా. ప్రజాస్వామిక కర్తవ్యాలు ఏ నేపథ్యంలో పూర్తి అవుతాయి, తర్వాత ఇప్పుడు వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజల స్థితిగతులు ఏంటి, ఇవన్నీ కూడా కొంత అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రగుల్స్ తీసుకొని ముందుకు పోవాలి అనేటువంటిది ఇప్పుడు నిరాయుధంగానే చట్ట పరిధిలోనే పనిచేస్తాం, కానీ ప్రజల చైతన్యమే ఈ ఉద్యమం యొక్క పోకడను నిర్ధారిస్తుంది. ఇప్పుడు మీరు ప్రజల సమస్యల మీద ప్రజాస్వామ్యయుతంగా నిరాయుధులుగా మీరు పనిచేయాలి అని అంటే ప్రజలంతా ఏకీకరణ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఏంటి ఆ ప్లాట్ఫామ్? ప్రభుత్వం దృష్టిలో అయితే లీగల్ గా పార్టీని రికగ్నైజ్ చేస్తే మంచిది అనేటువంటి చెప్పావు. ఎట్లా అంత ఈజీగా పాసిబిలిటీ కాకపోవచ్చు, కాకపోతే నెక్స్ట్ ఏదో ఒకటి ఫ్లోట్ చేయడానికి మేము ఆలోచిస్తాం. అదే అంటున్నాను నేను. సో అది మీరు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో తెలుగుదేశము, కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్, ఏదైనా కావచ్చు, చేరదలుచుకోలేదు. సో ఏదో ఒక కొత్త ప్లాట్ఫామ్ ని ముందుకు తీసుకుపోయి ప్రజల చైతన్యమే ప్రజా పోరాటాలను నిర్మించడానికి వాళ్ళతో నుండి వాళ్ళ ఉద్యమాలను సమర్థిస్తూ వాళ్ళ ఉద్యమానికి సిద్ధం చేసే విధంగా మా శేష జీవితాన్ని గడుపుతాం. ఎందుకు చెప్పారు మీరు? ఇప్పుడు ఓటు అనే ఆయుధాన్ని సరిగ్గా వినియోగించుకోండి ప్రజలారా. మేము అడవిలో ఉండి మేము చేయగలిగినంత చేసాం, ఒకనాడు ఇది వర్కౌట్ అయ్యింది, ఇప్పుడు రాజ్యం బలంగా తయారవడం వల్ల మా మీద దాడి చేసో ఇంకోటి చేసో మొత్తాన్ని ఒక రకమైన స్టేజ్లోకి నెట్టేసింది. సో ఇది సరైన మార్గం అని ఇంకా మీరు ఎందుకు అంగీకరించట్లేదు? ఇది సరైన మార్గం అంటే నిన్నటి దాకా అనుసరించింది సరైందనే చెప్తలేము మేము. మారిన పరిస్థితులకు అనుకూలంగా మన వ్యూహము ఎత్తుగడలను కూడా మార్చుకొని ఒక స్టేజ్లో ప్రజా ఉద్యమాన్ని బిల్డ్ చేస్తూ దాన్ని స్ప్రెడ్ చేయాలని, విస్తరింపజేయాలనేటువంటిది ఆలోచిస్తున్నాం. మీ ఆలోచన ప్రకారము గవర్నమెంట్ ఒక కొత్త పేరు పెట్టింది, రాజ్యం. అడవిలో ఉన్న వాళ్ళు నక్సలైట్లు అయితే ఇక్కడ ఉండి ప్రశ్నించే వాళ్ళు అర్బన్ నక్సలైట్లు అని. రేపు పొద్దున అదే పేరుని మీకు కూడా యాడ్ చేస్తారు. సహజంగానే చేయటానికి అవకాశం ఉంది. అయితే చేస్తుంది. మమ్మల్ని వదిలిపెట్టలేదు, మిమ్మల్ని ఎంతసేపు. కాబట్టి ఏంటంటే ఇక అందరం కలిసి ఎదుర్కొనేటువంటిది ఉండాలి. ఇంకా అంతకన్నా వేరే మార్గం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి దానిలో ఈ వ్యవస్థ ఓటుకు నోటు అనేటువంటి సిస్టమ్ జరుగుతున్నది. అది అనేక పార్టీలు కూడా ఓటుకు నోటు ఇస్తున్నాయి. తర్వాత సమీకరణకు తిండి, నీళ్లు ఇవన్నీ సప్లై చేస్తున్నాయి, వాహనాలు సప్లై చేస్తున్నాయి. ఈ వ్యవస్థలో ఇదే సిస్టంలో ఒక పార్టీని ఫ్లోట్ చేయాలంటే ఆ బురదలో మేము కూడా ఇరుక్కోవాల్సినటువంటి దుస్థితికి నెట్టబడతాం. కాబట్టి పార్టీ ఫ్లోట్ అయినా కాకపోయినా ఏదో ఒక సంఘటన ద్వారానో లేదా ఏది మార్క్సిస్ట్ రాజకీయాలను ఫ్లోట్ చేసే విధంగా ప్రజల సమస్యను అది సంఘటిత పరిచే విధంగా మా కార్యాచరణ ఉండే విధంగా మౌల్డ్ చేస్తాం అనేటువంటిది విశ్వాసం అయితే ఉన్నది. కానీ మీరు లొంగిపోయిన తర్వాత మేము లొంగిపోలేదు, అరెస్ట్ అయినామని లైన్ ఎందుకు వాడుతున్నారు అన్నది కొంతమంది అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు రెండు కాంట్రడిక్టరీ పాయింట్స్ కదా, వైరుధ్యపూరితమైనటువంటి. మేము లొంగిపోలేదు, వాళ్ళు లొంగిపోయినని ఉంటుంది. దీన్ని పరిష్కరించేది ప్రజలు కదా. మేమైతే వేరే మా పద్ధతులు మార్చుకొని పార్టీని ఓ మేరకు నిలబెట్టడానికైతే చివరి ప్రయత్నం దాకా మా ప్రయత్నాలు కొనసాగింది. అయితే స్టేట్ చేతిలో పడ్డ తర్వాత అది మా చేతిలో లేనటువంటిది కదా. పోతే జైలుకు పోవాలి, లేదనుకుంటే బయట ఉండాలి. వాళ్ళు చూపించినటువంటి లొంగుపాటు పథకంలో భాగంగా ఉండాలి. అది మేము చెప్పినటువంటిది అంటే వాళ్ళు ఏదైనా పేరు పెట్టుకొని మేమైతే లొంగిపోలేదు అనేటువంటి స్పష్టం చేయదలుచుకున్నాము. ఇక ప్రజలు నమ్మరా అంటే ప్రజల దగ్గరికి పోతే కదా అర్థమయ్యేది. దానికోసం మీడియాతో కూడా స్పష్టంగానే చెప్తున్నాం. ఇప్పుడు ఆషన్న, మల్లోజుల ఇద్దరు, రాజిరెడ్డి ఆర్ తిరుపతి అలియాస్ దేవ్జీ, ఈ ఇద్దరు వీళ్ళ లొంగుబాటు మీది, మీరు లొంగుబాటు కాదు, అరెస్ట్ అని మీరు అంటున్నారు. ఈ రెండింటికి కంపారిజన్ ఏం చెప్తారు? తేడా ఏంటి? వాళ్ళైతే ప్రభుత్వంతోనే మేలాకతాయి సరెండర్ అయినట్టు. ఇంకా దానికి కట్టుబడి ఉన్నారా మీరు?
ఆ? ఇంకా అదే మాట కట్టుబడి ఉన్నారా? అదే మాట అంటే ఇప్పటి వరకు వాళ్ళను మా పార్టీ అభయ్ పేరుతో స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. వాళ్ళను ద్రోహులుగా ఉమ్, పేరు పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయడం కూడా జరిగింది. ఇదే లెటర్ మీరు ఇచ్చింది? అభయ్ పేరుతో- అది అభయ్ పేరుతో వచ్చిన ఉన్నటువంటి లేఖ. ఇంకా కూడా ఉన్నాయి, 50 పేరుతో ఉన్నాయి, ఇంకా కూడా ఉన్నాయి కదా. ఇది ఫస్ట్ 16/10/2025 వచ్చినటువంటి లెటర్. ఫస్ట్ 16 మల్లోజుల బయటికి రాగానే వచ్చిన లెటర్ ఇది. ఉమ్. ఉమ్, అయితే వాళ్ళకు సంబంధించిన కగారుదారులు తీవ్రతరం కావడంతో స్టేట్ ముందు లొంగిపోవాలనేది ఆలోచించుకున్నారు. మేము వాళ్ళిద్దరికి కూడా కలిసిన, నేను డైరెక్ట్ కూడా కలిసిన. ఏది లొంగిపోయే ముందు ఉమ్, మీరు ఈ పద్ధతిని అనుసరించడం సరైనది కాదు. పార్టీ కేంద్ర కమిటీలో చర్చించి ఉమ్, మీరు మీ యొక్క అభిప్రాయాలను డిస్కషన్ చేద్దాము. ఉమ్, అది మెజారిటీ మైనారిటీ నిర్ధారించుకొని దాని తర్వాత స్ట్రగుల్ని కింది వరకు తీసుకుపోదాం. అప్పుడు ఏ నిర్ణయం చేసుకోగలుగుతాం అనేది దాని మీద మీరు అది ఆధారపడి ఉంటే బెటర్ అనేటువంటిది ఇద్దరికి కూడా నేను సలహాలు కూడా చెప్పిన. ఇద్దరితో మాట్లాడిన ఆగస్టులోనే. ఉమ్, ఆఖరికి పోయే ముందు వాళ్ళు 2 రోజుల ముందు సరెండర్ అవుతారనగా మన సతీష్తో కూడా మాట్లాడడం జరిగింది. అదే వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణం. నిజంగానే ఈ లెటర్ లో అన్నట్టు ఇప్పుడు మీరు అన్నట్టు గవర్నమెంట్ తో ముందే వాళ్ళు కలిసిపోయారా? గవర్నమెంట్తో డైరెక్ట్ కలిసిండ్రా ఇండైరెక్ట్ కలిసిండ్రా తెలియదు, కానీ వాళ్ళ పత్రంలో మేము సరెండర్ కాబోతున్నాం, వాయిదాలను దింపుతాము, సాయుధ పోరాటాన్ని విరమిస్తాము, కాబట్టి మాకు రక్షణ బయట కానీ మా పార్టీతోని కానీ ఉన్నటువంటిది ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం నుంచి మమ్మల్ని రక్షించాలనేటువంటి ప్రకటన కూడా వాళ్ళు చేసి ఉన్నందున ప్రభుత్వంతో కొల్లుడు కాకుండా అలాంటి అది రక్షణ కోరడం అనేటువంటిది జరగదు కదా. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం మాకు తెలియదని కానీ ఎంతో దూరంలో ఉన్నారనేటువంటిది కూడా. ఇప్పుడు వాళ్ళు బయటికి రావడానికి ప్రయత్నం చేశారు, చివరికి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఏదైతే ముందుగా డిసైడ్ అయ్యామో ఇప్పుడు మీరందరూ రాజిరెడ్డి గారు కానీ దేవ్జీ కానీ మీరు కూడా అదే బాటలోకి వచ్చేసినారు. నేను అదే క్వశ్చన్ ఆశిష్ గారిని అడిగిన. మరి ఇప్పుడు మీరు గతంలో వచ్చారు, ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా, మరి ఇప్పుడు గతంలో వారు రాసిన లెటర్ నుంచి వెనక్కి తగ్గుతారా అని అడిగితే వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళ గురించి మాకు తెలుసు కాబట్టి వాళ్ళు వెనక్కి తగ్గరు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు స్టేట్ ముందట వాళ్ళు లొంగిపోయిన తర్వాత పార్టీ డైరెక్ట్గా రెండుగా చీలిపోయింది. రెండుగా చీలిపోయింది. వాళ్ళ యొక్క లొంగుబాటుతోని పార్టీ చీలిపోవడమే కాకుండా ప్రభుత్వం ప్రోత్సహించింది కాబట్టి వాళ్ళు ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చి మీరు సరెండర్ కాదలుచుకుంటే ఆ ఫోన్ నెంబర్లకు రాని అనేటువంటిది చెప్పింది. అది ముందు నుంచి కూడా వాళ్ళలో ఇలాంటి ఊగిసలాట కొనసాగుతూ వచ్చింది. దాని పరిణామమే సరెండర్లు అయినటువంటిది. తర్వాత పార్టీ కార్యకర్తలను ఎస్సీ మెంబర్స్ నుంచి ఎస్జెడ్సీ మెంబర్స్ నుంచి కింది వరకు వాళ్ళు మొత్తం మాలిష్ చేసి తయారు చేసి వాళ్ళు లొంగిపోయింది అనేటువంటిది స్పష్టమే. ప్రభుత్వంతో నిలాఖత అయింది అనేటువంటి సూటిగానే చెప్పదలుచుకున్నాం. వాళ్ళు మేము ప్రజల కోసం పనిచేస్తాం అంటున్నారు, మీరు అదే అంటున్నారు. ఇప్పుడు వాళ్ళతో మీరు కలిసి పనిచేసే అవకాశం లేదు. ఇక వాళ్ళు వచ్చిన నేపథ్యాన్ని ఆత్మ ఆలోచన చేసుకుంటే తదుపరి ఆలోచించవచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రజల కోసం మేము ప్రజల కోసం అంటే పార్టీ మెథడాలజీ డెమోక్రటిక్ సెంట్రలిజం ప్రకారం కేంద్రీకృత ప్రజాస్వామ్యం ప్రకారం పార్టీలో చర్చించుకోకుండా విడివిడిగా ఒక గ్రూపులుగా ఏర్పడి స్టేట్ ముందు సరెండర్ కావడాన్ని మేము వ్యతిరేకిస్తూ వచ్చినాం. ఇంకో రోజు మనం కలవాలి, ఇది సమయం లేదు, 10 నిమిషాలే ఉంది కాబట్టి చాలా అంశాలు మాట్లాడాల్సి ఉన్నాయి. సరే, సో ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నేను మీ అల్లుడు గారితో ఒక ఇంటర్వ్యూ చేసినాను గతంలో. ఆయన ఏమన్నారంటే, చూసారా మీరు? ఆయన ఏమన్నారంటే, మరి మీ మామగారి పరిస్థితి ఏంటి అంటే, నాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఈ సమయంలో ఈ ఏజ్లో వాళ్ళు వచ్చి కూడా చేసేది ఏముంది అంటే మీరు రావడాన్ని కూడా ఆయన ఆ రోజు వద్దులే అనే లైన్లోనే ఉన్నారు. అంటే సేమ్ ఐడియాలజీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే ఇప్పుడు వస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆయన భావించి ఉండొచ్చు.
నేను చెప్పలేను కదా, ఆయన వ్యతిరేకత నేను ఎట్లా వ్యక్తం చేస్తాను. మీరు ఆయననే ఇంటర్వ్యూ చేసి మరోసారి అడుగుండి. యా, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాజిరెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.